గణతంత్ర దినోత్సవాన మరో 2 కీలక పథకాలకు శ్రీకారం చుట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వాలని, అదే రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించిన సర్కార్ పథకాల అమలుపై అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించాలని నిర్దేశించింది. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై చర్చించారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గురుకులాల నిర్వహణ, జిల్లా స్థాయి పరిశీలన వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. సిఎస్ శాంతికుమారి, జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ అధికారులు సైతం పాల్గొన్నారు. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలి. కేవలం ఆఫీసుల్లో కూర్చుంటే సరిపోయి ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ కు వెళ్లాలని మరోసారి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా మంది ఇంకా బయటకు వెళ్లడం లేదని నివేదికలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకోవాలని కూడా మరోసారి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ కొత్త పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా నిర్వహించాలి. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములన్నీ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి వాటికి సంబంధించిన నివేదిక ముందు సిద్ధం చేయాలని చెప్పారు. అదేవిధంగా వారి లబ్ధిదారులు ఎంపికైన లబ్ధిదారుల వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాటిని పర్యవేక్షించి వాటిని జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలో 1 రేషన్ 1 స్టేట్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయబోతున్నామని, దానికి సంబంధించి కేవలం తెలంగాణలో మాత్రమే రేషన్ కార్డు ఉండాలి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇక్కడ అమలు చేయకుండా దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మిగతా గురుకులాలకు సంబంధించి కూడా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వాటిని విజిట్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల పైన వారి తనిఖీ చేసి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పినప్పటికీ చాలా మంది కలెక్టర్లు వెళ్లడం లేదు. కాబట్టి ఈ విషయంలో అవసరమైతే తాను స్వయంగా ఈ నెల 26 తర్వాత స్వయంగా తానే జిల్లాలో ఆకస్మిక పర్యటన చేసి గురుకులాలతో పాటు పథకాల అమలులో పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏమైనా తేడాలు వస్తే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.